యెల్లో కార్డ్. యెల్లో కార్డ్ ఎవరికిచ్చారు? యెల్లో కార్డ్ అనేది అపూర్వకిచ్చారు. అది ఎవరిచ్చారు? జ్యూరీస్ ఇచ్చారా? కంటెస్టెంట్లు ఇచ్చారా? అండ్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగు పెట్టబోయే ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరంటే ఫస్ట్ ఝాన్సీ, సెకండ్ వచ్చేసరికి రోహిత్, థర్డ్ రాజకుమారి. వీళ్ళ ముగ్గురు 'బిగ్ బాస్' హౌస్‌లోకైతే వెళ్తారు. అయితే వీళ్ళ ముగ్గురు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్ళటానికి ఎలిజిబులా? కాదా? 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2' ఎపిసోడ్ నెంబర్ 13 ఇవాల్టి ఎపిసోడ్‌లో శాలిని గారు రామకృష్ణని పాయింట్ ఔట్ చేశారు. ఆ పాయింట్ ఔట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్‌లీ రాంగ్. ఎందుకంటే అది జ్యూరీస్ కూడా నచ్చలేదు. జ్యూరీస్‌కి కూడా నచ్చకుండా జ్యూరీస్ శాలినికైతే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. స్వీట్ వార్నింగ్ ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? దాని మీద లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దిస్ ఈస్ లాలూస్ వరల్డ్. శ్రీముఖి గారు యాజ్ యూజువల్‌గానే రెగ్యులర్‌గా స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేశారు. బట్ ఈసారి అలా కాకుండా యుద్ధ వీరుల్ని తయారు చేయడానికి మాకు యోధులు కావాలి కాబట్టి యోధుల్ని పిలిచేద్దాం అనేసి జ్యూరీస్‌ని అయితే పిలిచారు. అండ్ నవదీప్ రావడంతోనే నవదీప్ ఒక షాకింగ్ కామెంట్స్ అయితే తీసుకొచ్చాడు. అండ్ ఈరోజు జస్ట్ ఫన్నీగా కాకుండా సీరియస్‌గా వచ్చారు ఏంటని చెప్పేసి శ్రీముఖి గారు అడిగితే నవదీప్ అయితే ఆన్సర్ చేశాడు. ఫన్నీగా వస్తే వీళ్ళు ప్రతిసారి ఫన్నీగానే తీసుకుంటున్నారు. సీరియస్‌గా తీసుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు సీరియస్‌గా తీసుకుందాం. సీరియస్‌గా ఎపిసోడ్ చేద్దాం అనేసి ఉద్దేశంతో ఈరోజు సాంగ్ అయితే గట్టిగా యేసుకొని సీరియస్‌గా అయితే రావడం జరిగింది. అండ్ దాని వెనుకున్న కారణం ఏంటి అనే దాని మీద ఈరోజు కాన్సెప్ట్ కూడా లింక్ అయి ఉంటుంది అని చెప్పేసి నవదీప్ గారు చెప్పడం జరిగింది. అండ్ నవదీప్ గారు ఏం చెప్పారంటే, వాట్ ఈస్ కాన్సెప్ట్ అని శ్రీముఖి గారని అడిగితే, శ్రీముఖి గారికి చెప్పారు. అండ్ ఈరోజు వచ్చేసరికి ఫేక్ ఆర్ రియల్ అనే కాన్సెప్ట్ మీద ఈరోజు ఎపిసోడ్ ఉండబోతుందని చెప్పేసి అయితే స్టార్ట్ చేశారు. అండ్ అండ్ దీంతో పాటు నవదీప్ గారు ఒక చిన్న ఫైర్ బాంబ్ అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే ఇప్పటిదాకా ఎవరిలో అయితే ఫైర్ అయితే బయటికి రాలేదో వాళ్ళలో నుంచి ఈ ఎపిసోడ్‌లో ఫైర్ బయటికి తీస్తామని చెప్పి అయితే చెప్పేశారు. అండ్ శ్రీముఖి గారు బిందు గారిని అడిగారు. ఇప్పటి వరకు ఎవరిలో మీరు ఫైర్ చూడలేదని అడిగితే బిందు గారైతే ఆన్సర్ చేశారు. రామకృష్ణ, అపూర్వ అండ్ ప్రియాంక వీళ్ళ ముగ్గురులో అయితే నేను ఇప్పటిదాకా ఫైర్ చూడలేదు. బట్ సృష్టి నీలో కూడా నేను ఫైర్ చూడలేదని చెప్పను గానీ, చెప్పే విధానంలో ఎక్కడో మిస్టేక్ ఉంది. దాన్ని కూడా ఈరోజు నేను చూద్దామని చెప్పేసి అయితే అనుకోని బిందు గారైతే కామెంట్ చేశారు. అండ్ దానికైతే ఇంక లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేద్దామని శ్రీముఖి గారు గేమ్ స్టార్ట్ చేశారు. ఆ గేమ్‌కొచ్చేసరికి ముగ్గురు లీడర్లు అయితే కావాలి. ఆ ముగ్గురు లీడర్ల కోసం ఇదొచ్చేసరికి ఈక్వల్ గేమ్. ఎట్లా అంటే ఇవి సాక్స్ ఉంటాయి కదా! సాక్స్ బ్యాగ్స్‌లో పొటాటోస్ పొటాటోస్ ఉంటాయి. సో, ఆ పొటాటోస్ ఉన్న బ్యాగ్ ఏదైతే ఉందో అది కొంచెం వెయిట్ ఉంటుంది. రిమైనింగ్ 4 బ్యాగ్స్‌లో వెయిట్ లెస్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఫేక్ పొటాటోస్ ఉంటాయి కాబట్టి. నవదీప్ గారైతే ఈరోజు నాకు ఒక కల వచ్చింది. అది నా పెళ్లి కల అని చెప్పేసి అయితే శ్రీముఖి గారికి చెప్పడం జరిగింది. శ్రీముఖి వచ్చేసరికి అది పెళ్లి కల కదా! కలలానే ఉండిపోతుంది. అది నిజం కాదని చెప్పారు. అది పెళ్లి కల. అది నిజం కాకపోయినా నాకు ఫరక్ పడదు అన్న విధంగా. బట్ ఇక్కడున్న కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలా? మనతో ఉన్నది ఫేకా? అనే దాని మీద నవదీప్ గారు ఈరోజు టెస్ట్ చేస్తాం. అది కాన్సెప్ట్ ఏంటంటే ఫేక్ ఆర్ రియల్ అనే దాని మీద ఈరోజు కాన్సెప్ట్ ఉండబోతుందని చెప్పేసి నవదీప్ గారు చెప్పారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ శ్రీముఖి గారు లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. గేమ్ స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఎవరికైతే యెల్లో కార్డ్స్ వచ్చినాయో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళి అంటే ఆ నలుగురు ఎవరైతే యెల్లో కార్డ్స్ వచ్చినాయంటే సృష్టి, రోహిత్, గాయత్రి అండ్ రామకృష్ణ వీళ్ళ నలుగురికి యెల్లో కార్డ్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. అండ్ వీళ్ళ నలుగురిలో మీరు ఎవరెవరు ఫేక్ అనుకుంటున్నారు? ఎవరెవరు రియల్ అనుకుంటున్నారు? అయితే రీజన్స్ ఏంటని చెప్పేసి శ్రీముఖి గారు ఒక్కొక్కరిని అడిగారు. ముందుగా గాయత్రిని అడిగితే గాయత్రి గారు ఏమన్నారంటే రోహిత్ ఈజ్ రియల్, సృష్టి అండ్ రామకృష్ణ ఈజ్ ఫేక్ అని చెప్పేసి చెప్పారు. అండ్ సృష్టి గారు ఎందుకు ఫేక్ అంటే స్క్రీన్ ఆఫ్‌లో ఒకలాగా ఉంటుంది. ఆన్ స్క్రీన్‌లో ఒకలాగా ఉంటుంది. బట్ ఇక్కడ అక్కడ మ్యాచ్ అవ్వదు. డిఫరెంట్‌గా ఉంటారు కాబట్టి నాకు ఫేక్ అని చెప్పేసి అనిపించారని చెప్పేసి ఫేక్‌గా చెప్పారు. అండ్ రామకృష్ణ ఎందుకు ఫేక్ అంటే తనకి క్లారిటీ ఉండదు. బట్ మాట్లాడే విధానం మైండ్‌లో ఒకటి ఉంటది. బయటకి ఒకలా మాట్లాడతారని చెప్పేసి రామకృష్ణ ఒక పాయింట్ చూపించారు. కనీసం అక్కడ రామకృష్ణ డిఫెండ్ కూడా చేసుకోలేదు. అండ్ రోహిత్ గారి విషయంలో వచ్చేసరికి రోహిత్‌ని
జెన్యూన్‌గా ఉంటారు. ఏం మాట్లాడినా కూడా క్లారిటీగా మాట్లాడుతూ అతను ఏమనిపిస్తే అదే చేస్తాడు. చెప్పింది చేస్తాడని చెప్పేసి రామకృష్ణ చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ రోహిత్‌ని అడిగితే రోహిత్ గాయత్రి ఈజ్ జెన్యూన్, రామకృష్ణ సృష్టి ఈజ్ ఫేక్ అని చెప్పేసాడు. అండ్ సృష్టి విషయంలో సృష్టి ఈజ్ నాట్ కంప్లీట్‌లీ ఫేక్. బి తను కంప్లీట్‌గా ఫేక్ అని లేదు. కంప్లీట్‌గా రియల్ అని లేదు. ఆ రెండిటికి మధ్యలో బ్యాలెన్సింగ్ ఉంది. సో, నేను సృష్టికైతే ఫేక్ అని చెప్పలేను. బట్ రామకృష్ణ మాత్రం ఖచ్చితంగా ఫేకే. ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్‌లో నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్. అందులో ఉంటే తనకి పోటీగా ఉంటాను అని చెప్పేసి డైరెక్ట్‌గా పాయింట్ ఔట్ చేసి ఆ విషయం చెప్పకుండా నేను లీడర్‌షిప్ క్వాలిటీస్ నాలో లేవు అని చెప్పేసి ఫేక్ రీజన్స్ పెట్టేసి నన్ను పక్కకు తీసేశారు. సో, అందుకని నేను రామకృష్ణని ఫేక్ అని చెప్తున్నాను అని చెప్పేసి అయితే రోహిత్ చెప్పాడు. బట్ రోహిత్ చెప్పింది నాకెందుకో అక్కడ జెన్యూన్ అనిపించింది. కరెక్ట్ అనిపించింది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ సృష్టిని అడిగితే సృష్టి ఏం చెప్పారంటే రామకృష్ణ ఫేక్ అని చెప్పారు. ఎందుకంటే యాజ్ యూజువల్ గానే ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లో ఒకలా ఉంటారని చెప్పేసి సృష్టి సింపుల్‌గా చెప్పేశారు. బట్ గాయత్రి విషయంలో గాయత్రి ఏమంటున్నారంటే గాయత్రిని మీరిప్పుడు ఏదైతే నేను పాయింట్ ఔట్ చేసి ఆఫ్ స్క్రీన్‌లో ఒకలా ఉంటారు, ఆన్ స్క్రీన్‌లో ఒకలా ఉంటారన్నారో, బట్ అది నేను ఇప్పుడు మీ దగ్గర చూశాను. ఆఫ్ స్క్రీన్‌లో ఒకలా మాట్లాడుతున్నారు, ఆన్ స్క్రీన్‌లో ఒకలా మాట్లాడుతున్నారు. సో, అందుకని మీరు ఫేక్ అని నేను చెప్పానని చెప్పేసి సృష్టి గారు చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ రోహిత్ గారు జెన్యూన్ అని చెప్పారు. ఎందుకంటే రోహిత్ గారు గేమ్‌లో జెన్యూన్‌గా ఉంటారు. టీమ్‌లో జెన్యూన్‌గా ఉంటారు. చెప్పింది చేస్తారనే విధంగా సృష్టి గారు కూడా మాట్లాడారు. సృష్టి మాట్లాడింది రోహిత్ కూడా అగ్రీ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే రామకృష్ణని అడిగారు. రామకృష్ణని అడగడంతో రామకృష్ణ రెస్పాన్స్ ఎలా ఇచ్చారంటే, నా ఉద్దేశంలో రోహిత్ ఈజ్ ఫేక్, గాయత్రి ఈజ్ ఫేక్, సృష్టి ఈజ్ జెన్యూన్ అన్నారు. సృష్టి ఈజ్ జెన్యూన్ ఎందుకు అన్నారంటే, సృష్టి నాతో ఉన్నప్పుడు, నాతో బిహేవ్ చేసినప్పుడు తనకి ఏదనిపిస్తే అదే చెప్పారు. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ డిఫరెన్స్ అయితే నాకేం పెద్దగా కనిపించలేదు. అందుకని నేను సృష్టిని రియల్ అని చెప్పాను. అండ్ గాయత్రి ఈజ్ ఫేక్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, తను పాయింట్ ఔట్ చేయడంలో వీక్ అని చెప్పేసి నేను చెప్తున్నా. బట్ తను పాయింట్ ఔట్ చేసింది ఏదైతే ఉందో అది కంప్లీట్‌లీ తన మైండ్‌లో ఒకలా ఉంది. బయట ఒకలా ఉంది. అందుకని చెప్పేసి నేను గాయత్రికి చెప్పాను. అండ్ రోహిత్‌ని నేను ఫేక్ అని చెప్తున్నాను. ఎందుకంటే రోహిత్ ఫేక్ అంటే నేను ఏదైతే పాయింట్ ఔట్ చేశానో ఆ పాయింట్ అని వీక్ పాయింట్, అది ఫేక్ పాయింట్ అన్నారు కాబట్టి అట్ ది సేమ్ టైమ్ ఆ పాయింట్ నేను ఏదైతే నా మైండ్‌లో రియల్‌గా ఉందో అదే నేను పాయింట్ ఔట్ చేశాను అని చెప్పేసి రో రామకృష్ణ రోహిత్‌ని ఫేక్ అని చెప్పాడు. అండ్ ఫైనల్‌గా అయితే ఒక్కొక్కళ్ళు ఇద్దరిని ఫేక్, ఇద్దరు రియల్ అని చెప్పేసి చెప్పారు. అండ్ దాని తర్వాత ఏం జరిగిందంటే శ్రీముఖి గారు ఏమన్నా రోహిత్‌తో క్వెషన్ ఏశారు. ఏంటంటే గాయత్రి సృష్టిని ఫేక్ అని చెప్పి నువ్వు రియల్ అని చెప్పింది. బట్ నువ్వు గాయత్రిని రియల్ అని చెప్పి సృష్టికి మాత్రం రియల్ అని చెప్పావు. ఎందుకనంటే అది తన ఒపీనియన్ అని చెప్పేసి రోహిత్ చెప్పాడు. అక్కడ కొంచెం ఫైర్‌గా ఆన్సర్ ఇచ్చినట్లు కనిపించింది శ్రీముఖి గారికి. శ్రీముఖి గారికి అయితే కొంచెం ఫైర్‌గానే రెస్పాండ్ అయ్యాడు. రోహిత్ సూపర్ పర్ఫార్మెన్స్ అబ్బా! క్లారిటీ ఎక్కువ ఉంది రోహిత్‌కి ఎంతైనా గేమ్ మీద. ఇంకా గేమ్ స్టార్ట్ చేస్తే గేమ్ ఏంటంటే రియల్ ఆర్ ఫేక్. ఆ రియల్ ఆర్ ఫేక్ గేమ్‌లో 3 లీడర్స్ కావాలి. 3 లీడర్స్‌ని ఉన్న వాళ్ళలోనే ఒక ఐదుగురిని తీసుకొని స్టేజ్ మీదకి పిలిచేశారు. ఆళ్ళ ఐదుగురు ఎవరంటే దీపక్, అమన్, ప్రియాంక, సృష్టి, రాజకుమారి. వీళ్ళ ఐదుగురిలో ముగ్గురు లీడర్స్ కావాలి. టాస్క్ ఏంటంటే బ్యాగ్స్ ఉంటాయి. బ్యాగ్స్. బ్యాగ్స్‌లో వెయిట్ ఉన్న పొటాటోస్ ఉన్నాయి. వెయిట్ లేనివి బ్యాగ్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ ఐదుగురిలో వెయిట్ ఉన్న బ్యాగ్స్ తీసుకొని వెయిట్ లేనట్టుగా నటించాలి. అయితే అక్కడ కూర్చున్న కంటెస్టెంట్లు ఎవరైతే రిమైనింగ్ 10 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వెయిట్ ఉన్న బ్యాగ్స్ ఎవరి దగ్గర ఉందో కనిపెడితే వాళ్ళే లీడర్స్. కనిపెట్టకపోతే ఆ బ్యాగ్ వెయిట్ ఉన్నది ఎవరి దగ్గర ఉందో వాళ్ళే లీడర్స్‌గా మారతారు. గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ముందుగా ఇప్పుడు ఆ 10 మెంబర్స్ ఉన్నారు కదా! ఆ 10 మెంబర్స్‌కి ఎవరు ఆన్సర్ చేయాలనేది అక్కడ బెల్ పెట్టారు. సో, ఆ బెల్‌ని ఎవరైతే ముందుగా తీసుకుంటారో వాళ్ళైతే ముందుగా ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది. సింగిల్ టైమ్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. కన్సిడర్ చేస్తారు. అండ్ ముందుగా అయితే ఆహ్, మిథిలేష్ మిథిలేష్ బెల్ తీసుకున్నాడు. మిథిలేష్ వచ్చేసరికి రాజకుమారి దగ్గర వెయిట్ ఉంది. రాజకుమారి అందుకే ఫస్ట్ నుంచి కూడా కొంచెం వెయిట్‌గా ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ ఫేస్‌లో నాకు కనిపించింది. ప్రియాంక దగ్గర నాకైతే సారీ భాగ్య గారి దగ్గర నాకది కనిపించలేదని చెప్పేసి చెప్పాడు. అండ్ ఇలా శ్రీముఖి గారు ఆ బ్యాగ్ తీసుకొని, సరే నేను ఆ బ్యాగ్ తీసుకుంటాను. అది వెయిట్ ఉందో లేదో నువ్వు చెప్పు అని చెప్పేసి చెప్పారు. అండ్ అది తీసుకెళ్ళి మిథిలేష్ దగ్గర పెట్టారు. మిథిలేష్ ఏమన్నాడంటే,
ఈ బ్యాగ్లో వెయిట్ లేదు, వేరే బ్యాగ్లో వెయిట్ ఉందేమో అన్నాడు. అండ్ శ్రీముఖి గారు అయితే సింపుల్గా చెప్పేశారు, యూ లాస్ట్ ది ఛాన్స్ అని చెప్పేసి. ఫస్ట్ లీడర్ అయితే రాజకుమారి గారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. రాజకుమారి లీడర్ బ్యాచ్ తీసుకొని వెళ్ళి అభిజిత్ గారు పెట్టారు. అభిజిత్ గారి చేత లీడర్ బ్యాచ్ పెట్టించుకున్న రాజకుమారి నవదీప్ గారు ఇంతలోనే చిన్న స్మైల్ ఇచ్చి "హ్మ్, రాజకుమారి నిన్నే ఎమోషనల్ అయ్యారు. ఎవరైతే నేను ఇంప్రెస్ చేయాలనుకున్నారో ఈరోజు వాళ్ళే నాకు లీడర్ బ్యాచ్ పెట్టారు. అట్ ది సేమ్ టైం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను లీడర్షిప్ క్వాలిటీస్ నాలో లేవు అని చెప్పి నన్ను పాయింట్అవుట్ చేసి లీడర్షిప్ గేమ్లో నుంచి పక్కకు తీసేశారు. ఈరోజు వాళ్ళ చేతే నేను లీడర్షిప్ బ్యాచ్ పెట్టించుకున్నా అని చెప్పేసి చాలా ఘీటుగా సమాధానం చెప్పింది రాజకుమారి. అండ్ అదైతే మిథిలేష్కి కొంచెం సరిగ్గా సమాధానం చెప్పినట్టే. అండ్ సెకండ్ రౌండ్లో వచ్చేసరికి సృష్టి అయితే బెల్ తీసుకుంది. సో సృష్టిని అయితే శ్రీముఖి గారికి యాజ్ యూజువల్ గానే అడిగారు ఎవరు తీసుకున్నారు ఏంటని. సో సృష్టి గారికి అండ్ ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే రామకృష్ణ గారి దగ్గర వెయిట్ ఉందని చెప్పారు. బట్ ఫస్ట్ ఈ శాక్ బ్యాగ్స్లో ఆన్సరింగ్ ఏంటంటే ఇద్దరికి మాత్రమే లీడర్షిప్ బ్యాచెస్ అనేది ఈ శాక్ బ్యాగ్స్లో జరుగుతుంది కాబట్టి సృష్టి గారికి అడిగితే సృష్టి గారు రామకృష్ణ దగ్గర వెయిట్ ఉన్న బ్యాగ్ ఉందని చెప్పి సమాధానం చెప్పారు. సో అక్కడ తను ఏదైతే చెప్పిందో అది రైట్ ఆన్సర్. సో తనకి లీడర్షిప్ సెకండ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో సృష్టికి సెకండ్ లీడర్ బ్యాచ్ అయితే ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ లీడర్ కావాలి కాబట్టి థర్డ్ లీడర్ కోసం సపరేట్గా ఇంకో టాస్క్ ఉంది. ఇంకో టాస్క్ ఏంటంటే వాళ్ళ ముందు 3 గ్లాసెస్లో 3 జ్యూసెస్ ఉన్నాయి. బట్ 2 గ్లాసుల్లో మాత్రం వెనిగర్ ఉంది, ఒక గ్లాసులో జ్యూస్ ఉంది. అండ్ అది ఎవరైతే తాగుతారో వాళ్ళని కనిపెట్టిన వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారు. కనిపెట్టకపోతే ఎవరైతే స్వీట్ తీసుకున్నారో వాళ్ళకి లీడర్షిప్ బ్యాడ్ చేస్తారు. అండ్ ఇందులో చూస్తే ఆ టాస్క్లో ముందుగా తీసుకున్నది రోహిత్ అయితే బెల్ తీసుకున్నాడు. రోహిత్ బెల్ తీసుకొని అతను ఏం చెప్పాడంటే దీపక్ దగ్గర జ్యూస్ ఉంది, అందుకే తను కొంచెం స్వీట్గా కొంచెం గీట్గా తాగుతున్నట్టు నటించాడు, అందుకే నేను దీపక్ అనుకుంటున్నా అని చెప్పి సమాధానం చెప్పాడు. బట్ అక్కడ ఉన్నది దీపక్ దగ్గర కాదు, అక్కడ ఉన్నది అమన్ దగ్గర. సో అమన్ లీడర్ అయ్యాడు. సో థర్డ్ టీం టీంకి ముగ్గురు లీడర్లు అయితే వచ్చేసారు. ఆ ముగ్గురు ఎవరంటే రాజకుమారి, సృష్టి అండ్ అమన్. వీళ్ళ ముగ్గురు టీంలో ఫస్ట్ టీంకి ఒక టీంకి 6 ఉంటారు, ఒక టీంకి 5 కంటెస్ట్లు ఉంటారు, ఇంకో టీంకి 4 కంటెస్ట్లు ఉంటారు. బట్ ఎవరి టీంలో ఎంతమంది ఉండాలనేది ఇంకో టాస్క్ ఇంకో రౌండ్ పెట్టారు. ఆ రౌండ్లో ఏమైందంటే స్ట్రాస్ ఉంటాయి కదా, ఆ స్ట్రాస్ అనేవి ఒక టేబుల్ మీద ఇలా లోపలికి గుచ్చడం జరిగింది. ఆ గుచ్చిన వాటిలో ఏదైతే హైట్ ఎక్కువ ఉందో అది తీసుకున్న వాళ్ళకి 6, మీడియంలో ఉన్న దానికి 5, షార్ట్గా ఉన్న స్ట్రిప్ మీద 4 అని చెప్పేసి చెప్పారు. ముందుగా అయితే ఫస్ట్ లీడర్ అయ్యింది రాజకుమారి కాబట్టి ముందు ఛాన్స్ అయితే రాజకుమారి ఇచ్చారు. రాజకుమారి గారు ఒకటి తీసుకున్నారు, దాని తర్వాత సృష్టి గారు ఒకటి తీసుకున్నారు, అండ్ దాని తర్వాత అమ్మని ఇంకోటి తీసుకున్నారు. అమ్మని తీసుకున్నది హైట్ ఎక్కువ ఉంది కాబట్టి అమ్మాయి టీంలో 6 ఉన్నారు. అండ్ రాజకుమారి తీసుకున్నది మీడియంగా ఉంది కాబట్టి రాజకుమారి టీంలో 5 ఉన్నారు. అండ్ సృష్టి టీంలో షార్ట్గా ఉంది కాబట్టి సృష్టి టీంలో 4 తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఫైనల్గా ముందుగా అయితే సృష్టికి అయితే ఛాన్స్ ఇచ్చారు, ఎందుకంటే సృష్టి టీంలో 4 ఉంటారు కాబట్టి సృష్టిని మీరు 3 చూస్ చేసుకోండి అని చెప్పి సృష్టికి ఇస్తే సృష్టి గారు వచ్చేసరికి ముందుగా దీపక్ని, చరణ్ని, రోహిత్ని తీసుకున్నారు. తీసుకున్న వెనుకాల కారణం ఏముంది ఏంటని అడిగితే తన దగ్గర అయితే మా టీంలో ఉన్నది 4 కాబట్టి 4 స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో నేను వీళ్ళు 3 తీసుకున్నానని చెప్పారు. బట్ తను మర్చిపోయిన వరస్ట్ డెసిషన్ ఏదైనా ఉందంటే బాగీ దగ్గర ఆల్రెడీ పవర్ కార్డ్ ఉంది. ఆ పవర్ కార్డ్ ఏదైతే ఉందో ఆ పవర్ కార్డు యూజ్ ఏంటంటే ఆ పవర్ కార్డు ఎవరి టీంలో అయితే ఉందో వాళ్ళకి ఆపోజిట్ టీంలో నుంచి 50% ఆఫ్ పాయింట్స్ తీసుకొని వాళ్ళ టీంలో యాడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. బట్ సృష్టి గారు ఆ విషయం మర్చిపోయి భాగ్య గారిని అయితే తీసుకోలేదు. అండ్ సెకండ్ వచ్చేసరికి రాజకుమారికి ఛాన్స్ ఇచ్చారు. రాజకుమారి వచ్చేసరికి మిథిలేష్ని, ప్రియాంకని, గాయత్రిని, భాగ్య గారిని అయితే తీసుకున్నారు. అఫ్కోర్స్ భాగ్య గారిని తీసుకోవడంలో కొంచెం పాజిటివ్ పాయింట్ ఉంది. ఎట్లా అంటే 50% ఆఫ్ పాయింట్స్ పక్కన టీంలో తీసుకొని వాళ్ళ టీంలో యాడ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి భాగ్య గారిని తీసుకోవడానికి రైట్ డిసిషన్. రాజకుమారి ఈజ్ ద
చాలా బ్రిలియంట్‌గా అయితే థింక్ చేసి, చాలా బ్రిలియంట్‌గా లీడర్‌షిప్ క్వాలిటీస్ నా దగ్గర లేవు అన్నదానికి, నా దగ్గర ఉన్నాయి అని చెప్పి తీసుకున్న ప్రతి డెసిషన్‌లోనూ తను ప్రూవ్ చేసుకుంటుంది. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐదుగురు కూడా అమన్ టీమ్‌లో ఉంటారు. ఆ అమన్ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారంటే రిమైనింగ్ పర్సన్స్, రిమైనింగ్ కంటెస్టెంట్‌లు ఉన్నారు. అండ్ తర్వాతేంటంటే ముగ్గురు టీమ్‌లో నుంచి రౌండ్ 1లోకి ఎవరెవరు వస్తున్నారంటే, సో, అమన్ టీమ్‌లో నుంచి శాలిని వచ్చింది. అండ్ రాజకుమారి టీమ్‌లో నుంచి భాగ్య వచ్చింది. సృష్టి టీమ్‌లో నుంచి యాస్ ఏ కెప్టెన్‌గా సృష్టి వచ్చింది. అండ్ ఈ రౌండ్ వచ్చేసరికి ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ మీద రౌండ్ 2 స్టార్ట్ చేయడానికంటే ముందే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే రౌండ్ 1లో విన్ అయ్యారో వాళ్ళు మిగతా 2 టీమ్‌ల నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఆఫ్‌కోర్స్ రౌండ్ 1లో సృష్టి విన్ అయ్యారు కాబట్టి సృష్టి ఇప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేస్తారో చూడాలి. అండ్ సృష్టి గారు వచ్చేసరికి గాయత్రిని ఎలిమినేట్ చేశారు. రీజన్ ఏంటంటే గాయత్రి గారు సృష్టికి బిఫోర్ చెప్పారు. మీరు ఆఫ్ స్క్రీన్‌లో ఒకలా ఉంటారు. ఆన్ స్క్రీన్‌లో ఒకలా ఉంటారని. అది కంప్లీట్‌లీ రాంగ్ అని చెప్పేసి సృష్టి గారు చెప్పి రీజన్ అయితే అది పెట్టారు. గాయత్రిని ఎలిమినేట్ చేశారు. అండ్ రౌండ్ 2లో ఏంటి అంటే రోస్టో ఒకటి రియల్ ఉంది. ఒకటి ఫేక్ ఉంది. ఆ రెండిట్లో ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పేసి కనిపెట్టాలి. అది కనిపెట్టడానికి అమన్ టీమ్‌లో నుంచి ఆహ్, అపూర్వ వచ్చింది. రాజకుమారి టీమ్‌లో నుంచి మిథిలేష్ అండ్ సృష్టి టీమ్‌లో నుంచి దీపక్ వీళ్ళ ముగ్గురైతే వచ్చేసారు. వాళ్ళ ముగ్గురిలో ఇద్దరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఒకళ్ళు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. రైట్ ఆన్సర్ ఇచ్చింది వచ్చేసరికి అపూర్వ అండ్ మిథిలేష్ వీళ్ళిద్దరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. దీపక్ రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. సో వాళ్ళిద్దరికి 1 పాయింట్ వచ్చింది. దీపక్ టీమ్ అంటే సృష్టి టీమ్‌కి 0 వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఏది మిథిలేష్ అండ్ అపూర్వ వీళ్ళిద్దరూ కలిసి సృష్టి టీమ్‌లోంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. వాళ్ళిద్దరు డిసిషన్ తీసుకుంది ఏంటంటే చరణ్ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళిద్దరు చెప్పిన రీజన్ ఏంటంటే చరణ్ స్ట్రాంగ్‌గా ప్లే చేస్తాడు కాబట్టి చరణ్‌ని తీసేయటం జరిగింది అని చెప్పేసి మిథిలేష్ అయితే రీజన్ చెప్పాడు. ఎందుకంటే చరణ్ అనేది యాక్టివ్‌గా ఉంటాడు. రైట్‌గా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అందుకని మేము చరణ్‌ని తీసేసాం అని చెప్పేసి చరణ్‌ని తీసేశారు. అండ్ రౌండ్ 3 వచ్చేసరికి రౌండ్ 3లో ఆహ్, 2 మెజిషియన్స్ ఫేక్ మెజిషియన్, రియల్ మెజిషియన్ ఎవరో కనుక్కోవాలి. అండ్ దాంట్లో నుంచి అమన్ టీమ్‌లో నుంచి అమన్ వచ్చాడు. రాజకుమారి టీంలో నుంచి ఝాన్సీ వచ్చింది. అండ్ సృష్టి టీంలో నుంచి రోహిత్ వచ్చాడు. వీళ్ళ ముగ్గురిలో వాళ్ళ ముగ్గురు చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే ముగ్గురు చెప్పిన ఆన్సర్‌లు కూడా రైటే. ముగ్గురు ఆన్సర్‌లు సేమ్ ఆన్సర్‌లు చెప్పారు. సో, ఈక్వల్ పాయింట్స్ వచ్చినాయి. సో, ఎవరిని ఎలిమినేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి అండ్ రౌండ్ 4 అయితే స్టార్ట్ చేశారు. రౌండ్ 4లో అమన్ టీంలో నుంచి రామకృష్ణ వచ్చాడు. సృష్టి టీంలో నుంచి సృష్టి వచ్చింది. రాజకుమారి టీంలో నుంచి రాజకుమారి వచ్చింది. రౌండ్ 4లో టాస్క్ ఏంటంటే డోనట్ ఏది రియలో ఏది ఫేకో కనుక్కోవాలి. సో, ముగ్గురు కూడా సేమ్ ఆన్సర్ చెప్పారు. ఈక్వల్ పాయింట్స్ వచ్చింది. ఎవరిని కూడా ఎలిమినేట్ చేయలేదు. రౌండ్ 5 వచ్చేసరికి రియల్ డాన్సర్, ఫేక్ డాన్సర్ అమన్ టీంలో నుంచి దీపక్ వచ్చాడు. రాజకుమారి టీంలో నుంచి రాజకుమారి వచ్చింది. సృష్టి టీంలో నుంచి హేమంత్ వచ్చాడు. రౌండ్ 5 వచ్చేసరికి రియల్ డాన్సర్, ఫేక్ డాన్సర్. సో, ఇందులో ఏంటంటే రాజకుమారి టీంలో నుంచి రాజకుమారి వచ్చింది. అండ్ సృష్టి టీంలో నుంచి ఆహ్, హేమంత్ వచ్చాడు. రౌండ్ 5 రియల్ డాన్సర్, ఫేక్ డాన్సర్ అమన్ టీంలో నుంచి హేమంత్ వచ్చాడు. అండ్ రాజకుమారి టీంలో నుంచి రాజకుమారి వచ్చింది. సృష్టి టీంలో నుంచి దీపక్ వచ్చాడు. సో, రియల్ డాన్సర్, ఫేక్ డాన్సర్. సో, ముగ్గురు ఒకే ఆన్సర్ చెప్పారు. సో, వాళ్ళ ముగ్గురికి కూడా ఒకే ఆన్సర్ వచ్చింది. సో, కాబట్టి వాళ్ళకైతే ముగ్గురు ఒకే ఆన్సర్ చెప్పారు. ఈక్వల్ పాయింట్స్ వచ్చింది. సో, ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. సో, రౌండ్ 6 వచ్చేసరికి సన్‌ఫ్లవర్. రియల్ సన్‌ఫ్లవర్, ఫేక్ సన్‌ఫ్లవర్. ఈ రౌండ్‌లో వచ్చేసరికి అమన్ టీంలో నుంచి అమన్ వచ్చాడు. రాజకుమారి టీంలో నుంచి ఝాన్సీ వచ్చింది. సృష్టి టీంలో నుంచి రోహిత్ వచ్చాడు. సో, వీళ్ళ ముగ్గురిలో కూడా సన్‌ఫ్లవర్ టాస్క్‌లో ఈక్వల్‌గా ఆన్సర్ చేశారు. ఈక్వల్ పాయింట్స్ వచ్చినాయి. ఎవరిని కూడా ఎలిమినేట్ చేయలేదు. లాస్ట్ రౌండ్‌లో వచ్చేసరికి ట్విస్ట్ ఉంది. అదేంటంటే నవదీప్ జ్యూరీస్‌గా లేడు. నవదీప్ జ్యూరీస్ నుంచి పక్కకు వెళ్ళి అండ్ చిన్న పాపని తీసుకొని అయితే వచ్చాడు. నవదీప్ వాళ్ళ రిలేటివ్స్ ఒకళ్ళున్నారు. ఫేక్ నవదీప్ రిలేటివ్స్ కాని వాళ్ళు ఒకళ్ళున్నారు. నవదీప్ రిలేటివ్స్ ఎవరు? ఆ పాపకి అమ్మ ఎవరు? అనేది రౌండ్ 7. రౌండ్ 7లో వచ్చేసరికి ముగ్గురు కూడా ఆన్సర్ చేశారు. ఆ ముగ్గురు ఆన్సర్‌లో కూడా సృష్టి ఆన్సర్ తప్పొచ్చింది. అండ్ మిగతా ఇద్దరు రైట్ చెప్పారు. మిగతా ఇద్దరు వచ్చేసరికి ఝాన్సీ అండ్ అమన్ రామకృష్ణ. అమన్ టీం నుంచి రామకృష్ణ వీళ్ళిద్దరు కూడా
రైట్గా ఆన్సర్ చెప్పారు. సో వీళ్ళిద్దరు లాస్ట్ రౌండ్ కాబట్టి కోర్స్ ఇందులో పాయింట్ వచ్చేసరికి ఝాన్సీ టీంకి వెళ్ళింది, రామకృష్ణ టీంకి వెళ్ళింది. సృష్టి టీంకు పాయింట్ రాలేదు. సో ఫైనల్కి వచ్చేసరికి రాజకుమారి టీం విన్ అయింది. ఏది 900 పాయింట్స్తో. ఎలా అంటే భాగ్య గారు 300 పాయింట్స్ అమన్ టీంలో నుంచి తీసుకున్నారు పవర్ కార్డ్ ద్వారా. సో దాని ద్వారా రాజకుమారి టీం విన్ అయింది. ఏదన్నా కావచ్చు, టాస్క్ ఏదన్నా రాజకుమారి యాజ్ ఏ టీమ్ లీడర్గా మంచి డెసిషన్ తీసుకున్నారు, మంచి పర్సన్ని పికప్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళు విన్ అయ్యారు. సో వాళ్ళు ఏంటంటే ఓట్ అపీల్ రాజకుమారి యాజ్ ఏ టీమ్ లీడర్గా భాగ్య గారికి ఇచ్చారు. రీజన్ ఏంటంటే 300 పాయింట్స్ కోర్స్ తన ద్వారా వచ్చింది కాబట్టి. సో తనకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఓట్ అపీల్ కోసం. సో భాగ్య గారు ఓట్ అపీల్ చేశారు. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసరికి అభిజిత్ గారు రాజకుమారికి ఇచ్చారు. రీజన్స్ ఏంటంటే యాజ్ ఏ విన్నింగ్ లీడర్ అండ్ టాస్క్ పర్ఫార్మెన్స్లో కానీ చూసింగ్ ఏ రైట్ పికప్ అని చెప్పేసి భాగ్య గారిని చూసుకునే పాయింట్లో కానీ అన్నిట్లో గుడ్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఎపిసోడ్లో రాజకుమారి ఇచ్చిందని చెప్పేసి అభిజిత్ గారు రాజకుమారికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ స్టార్ ఇవ్వడం జరిగింది. సో నవదీప్ అన్నాడు, నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలనుకున్నానో వాళ్ళ ద్వారానే ఈరోజు లీడర్షిప్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ బ్యాచ్ పెట్టించుకున్నాం అని చెప్పేసి నవదీప్ చెప్పాడు. అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఒక డిఫికల్ట్ టాస్క్ ఒకటి ఉంది. అదేంటంటే ఎల్లో కార్డు ఎవరికి ఇచ్చారు? ఎల్లో కార్డు అనేది అపూర్వకి ఇచ్చారు. అది ఎవరు ఇచ్చారు? జ్యూరీస్ ఇచ్చారా, కంటెస్టెంట్ ఇచ్చారా? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎల్లో కార్డు అనేది ఈరోజు అపూర్వకి అయితే ఇవ్వటం జరిగింది. అండ్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోయే ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరంటే ఫస్ట్ ఝాన్సీ, సెకండ్ వచ్చేసరికి రోహిత్, థర్డ్ రాజకుమారి. వీళ్ళ ముగ్గురు బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తారు. అనౌన్స్మెంట్ కూడా ఆల్రెడీ వచ్చింది. సో వాళ్ళ ముగ్గురు మీద ఉన్నటువంటి మీ ఒపీనియన్ అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే వీళ్ళ ముగ్గురు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటానికి ఎలిజిబుల్లా కాదా? నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. నాకు తెలుసు మన వద్ద చెప్పుకోండి.